ఉగాది వేళ వైట్ ఛాలెంజ్ ఎల్బీ నగర్ ని హీట్ ఎక్కించింది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాడర్ టెస్టులకు సిద్ధమంటూ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. పోటాపోటీ నినాదాలతో చూస్తూ ఉండగానే అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా రణరంగంగా మారిపోయింది. వాగ్వాదం, తోపులాట, ఘర్షణతో ఇరు వర్గాల్ని కట్టడి చేయడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ పండగ పూట రాజకీయ పోరాటానికి వేదికగా మారింది. మొయినాబాద్ డ్రగ్స్ ఎపిసోడ్ తో సే నో టు డ్రగ్స్ నినాదం ఎత్తుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులకు వైట్ ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ ను స్వీకరించిన బీఆర్ఎస్ నేతలు తరలి రావడంతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇరు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ ముందుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. టెస్టులకు సిద్ధమని వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడమేంటని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. అసలు వైట్ ఛాలెంజ్ విసిరిన వాళ్ళు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన. మేమన్నా అక్కడికి వస్తాం, లేదు వాళ్ళని ఇక్కడ రమ్మని, ఎక్కడ లేకుండా టెస్ట్ చేయించకుండానే వాళ్ళు పంపడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా వన్ సైడ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమో వచ్చి నడి రోడ్డు మీద నిలబడి అంబేద్కర్ విగ్రహానికి దండలు వేసేసి స్లోగన్స్ ఇస్తుంటే మమ్మల్ని కనీసం దగ్గర కూడా పోనీయారు. సరే పోనీయకపోతే మరి మధు యాష్కి మల్లెడ్డి రంగారెడ్డి వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు రాకపోయా అంటే వాళ్ళు డ్రగ్స్ టెస్ట్కు భయపడి రాలేదా, ఆల్రెడీ డ్రగ్స్ తీసుకొని ఉన్నారా, లేకపోతే మరి ఏం చేస్తున్న సంగతి వాళ్ళే స్వయంగా చెప్పాలి. రాజకీయాల పేరుతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిల్లల్ని డ్రగ్స్ కి బానిసల్ని చేశారని ఆరోపించారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్. పైలట్ రోహిత్ రెడ్డి గారు వాళ్ళ ఫామ్ హౌస్లో రకరకాల వ్యక్తులతోని ఎవరెవరినో తీసుకొచ్చి అక్కడ ఓపెన్గా డ్రగ్స్ వాడుతూ గన్ ఫైరింగ్ చేస్తున్నారు. ప్రజా పోరాటం, ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి పోరాటాలు చేయాల్సింది పోయి చేయకుండా ప్రజలందరినీ తప్పుదో వడ్డిస్తూ మొత్తం డ్రగ్స్ దాయేటోళ్ళందరినీ చుట్టూ పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు ఇందాక మాట్లాడుతున్నారు, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అంటే, డ్రగ్ రాష్ట్ర సమితిలో ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నువ్వు నీ రాజకీయ జీవితమే యువతను గంజాయికి బానిస చేసి, డ్రగ్స్కి బానిస చేసి, మత్తుకు బానిస చేసి ఈ నియోజకవర్గంలో ఎంతోమంది యువకులు ఆయనతో 2004 నుంచి తిరిగిన వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. వైట్ ఛాలెంజ్ పేరుతో ఇరు పార్టీల నాయకులు చౌరస్తాకు వచ్చారు గానీ శాంపిళ్లు ఇవ్వలేదు, టెస్టులు జరగలేదు. కానీ పండగ రోజున ఈ రాజకీయ రగడతో సాధారణ ప్రజలు, వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడ్డారు.